ఆచార్య చాణక్యుని అస్థేయం. ఆచార్య చాణక్యుడు ఇప్పుడు ప్రధాన అమాత్యుడు. ఆయన కుటీరంలో కంబళ్ళు పెద్ద గుట్టలుగా పెట్టున్నాయి. వాటిని సామ్రాట్ చంద్రగుప్తుడు పంపాడు. ఎందుకంటే వాటిని పేదలకు పంచిపెట్టాలి. కంబళ్ళు అన్నీ ఆచార్య చాణక్యుని ఇంటిలో ఉంచారని మొత్తానికి దొంగలకు తెలిసిపోయింది. వారు తమలో తాము కూడబలుక్కున్నారు. కంబళ్ళను దొంగలించాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఒకనాటి రాత్రి వాళ్ళు ఏం చేశారంటే చాణక్యుని కుటీరంలో ప్రవేశించారు. చూస్తే ఏముంది, ఆచార్య చాణక్యుడు ఉన్నారు, ఆయన తల్లి ఉంది. వీళ్ళిద్దరూ కూడా నేల మీద ఒక చాప మీద పాత దుప్పట్లు కప్పుకుని నిద్రిస్తున్నారు. గమ్మత్తు ఏంటంటే ఆ కంబళ్లకు మధ్య మధ్య చెరుగులు ఉన్నాయి. అందువల్ల ఏమవుతోంది, వీళ్ళిద్దరూ కూడా చలికి ముడుచుకుని పడుకున్నారు. బాగా చలికాలం అది. ఇది చూశారు దొంగలు. వాళ్లకు విభ్రాంతి కలిగింది. ఒకరినొకరు చూసుకున్నారు. తాను ఇప్పుడు ఏం చేయాలి వారికి అర్థం కాల. చివరికి ఒక దొంగ ఇంకో దొంగతో అన్నాడు, అక్కడ కంబళ్ళు అంత పెద్ద రాశిగా పడి ఉన్నాయి కదా, వీరేంటి చిరిగిన కంబళ్ళు కప్పుట్టుకుని నిద్రిస్తున్నారు, అసలు ఎందుచేత ఇలా చేస్తున్నారు అడిగి తెలుసుకుందామా అన్నాడు. వీరిని మేల్కొల్పుదాం అన్నాడు. రెండవ దొంగ అన్నాడు, సరే అలాగే చేయి అన్నాడు. ఆ దొంగలు ఆచార్య చాణక్యుని నిద్రలేపారండి. అడిగేశారు, ఆచార్య మమ్మల్ని క్షమించండి, మేము ఈ కంబళ్ళు దొంగలించడానికి వచ్చాం, దొంగలం మేము. అయితే మాకు తెలియని విషయం ఏమిటంటే ఈ కొత్త కంబళ్ళు ఈయన కుప్పగా పడి ఉంటే మీరేమిటి చలికి కొంగర్లు పోతూ అలా వణికిపోతూ పడుకున్నారేమిటి, ఇందులోని పరమార్థం ఏమిటో చెబుతారా స్వామి అని అడిగారు. చాణక్యుడు ఒకసారి మందస్మిత వదనంతో ఇలా సమాధానం చెప్పాడు, ఈ కంబళ్ళు పేదల కోసమయ్యా, అవి లేని వాళ్ళ కోసం. వీనిపై వారికే అధికారం ఉంది. వీరిని నేను కప్పుకుంటే మీ మాదిరిగానే దొంగ అని పిలిపించుకోవాల్సి వస్తుంది. ఇలా చాణక్యుడు చెప్పగానే ఆ మాటలు విన్నటువంటి దొంగలు మనస్సు మారిపోయినట్టయిపోయింది. పశ్చాత్తాపం వాళ్ళల్లో కలిగింది. ఆ పశ్చాత్తాపం అనేటువంటి అగ్నిలో వాళ్ళు జ్వలించారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి. ఏడవసాగారు వాళ్ళు. చాణక్యుడు దొంగలను సముదాయించాడు. ఆ దొంగలు ఆయన్ని క్షమాభిక్ష వేడుకున్నారు. ఇక ముందు మీరు దొంగతనం చేయనని ప్రతిజ్ఞ చేయాల్సింది అన్నారు ఆయన. వారు ఆయన మాట విని ఎప్పుడు కూడా మళ్ళీ జీవితంలో దొంగతనం చేయము అని వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా దొంగతనం అనే మాటే ఎత్తలేదు. అసలు ఇంతకీ ఏమిటి అంటే ఈ కథలో సారాంశం, సర్వోన్నత పదవిలో ఉన్నటువంటి పాలకవర్గంలో ఇలాంటి ఆదర్శమయ జీవనం ఉండాలి అనేటువంటిది. అప్పుడు అది గంగా జలం వలె ప్రజల మనస్సులను పునీతం చేస్తుంది అనేది ఇందులోని సారాంశం. ఇది ఈనాటి కథనం మీకు అందించింది మీ డాక్టర్ పులివర్తి కృష్ణమూర్తి.